గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం కిడ్నీస్కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో కిడ్నీస్లో చాలా రకాలు విన్నాం. సో కేక్ కిడ్నీ గురించి వినలేదు, దాని గురించి చెప్పండి. దీనిలో కిడ్నీస్ అనేవి నార్మల్గా రెనిఫార్మ్ షేప్ అంటారు, లేక బీన్స్ గింజల్లాగా ఉంటుంది. అవి ఎక్కడ తయారవుతాయి అంటే తల్లి గర్భం ఉన్నటువంటి బిడ్డకు 5వ వారంలో అంటే 2వ నెల ప్రారంభంలోనే తయారవుతుంది. ఎక్కడ అవుతుందంటే బ్లాడర్ వెనుక తయారవుతుంది, ఆల్మోస్ట్ ఒడ్డు కింది భాగంలో. కానీ అక్కడి నుంచి వీపుకి ఎగబాకి రావడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇక్కడ చూడండి, ఒక కిడ్నీ బ్లాడర్ వెనుక తయారై మెల్లగా ఈ నాళాలు పైకి ఎగబాకుతూ ఉంటాయి, వీపు భాగం చేరుకుంటాయి. ఆల్మోస్ట్ ఛాతీలోకి ఎందుకు వెళ్ళవు అంటే ఇక్కడ డయాఫ్రమ్ అనే మసిల్ ఉంటుంది కాబట్టి దాన్ని గుద్దుకుని ఆగిపోతాయి. సో ఈ మొత్తం ప్రక్రియ అప్వర్డ్ అసెంట్, ఈ అసెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అసెంట్ మధ్యలో కొన్ని వేరే వేరే స్ట్రక్చర్స్ అడ్డు రావచ్చు అండి. ముఖ్యంగా ఐలెక్ వెసల్స్ అని ఉంటాయి. వీటిలో కనుక ఏదైనా అడ్డుపడితే అక్కడి నుంచి పైకి ఎగబాకలేక అది ఇక్కడ ఆగిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది పెల్విక్ కిడ్నీ అంటారు. ఒక కిడ్నీ పైకి నార్మల్గా వెళ్ళిపోయింది, కరెక్ట్ పొజిషన్లో ఉంది, కానీ ఇది ఇక్కడ ఆగిపోయింది. ఆగిన దాన్ని కూడా అక్కడ దగ్గరనట్టు రక్తనాళాలు అనుసంధానం అవుతాయి కాబట్టి ఈ కిడ్నీ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే పొజిషన్ కరెక్ట్గా లేనంత మాత్రాన అది పనికిరాని కిడ్నీ అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానిలో కూడా పనిచేసే శక్తి ఉండొచ్చు. ఇంకొక వెరైటీ ఉందండి, 2 కిడ్నీస్ ఆల్మోస్ట్ అతుక్కుపోయి అడుగు భాగంలో, ఇక పైకి ఎగబాకలేవండి, ఆల్మోస్ట్ బొడ్డు దగ్గరే ఉండిపోతాయి ఆ లెవెల్స్లో. అయితే ఈ లోవర్ పోల్ ఉంది, దీన్ని ఇస్మస్ అంటారు. ఈ మొత్తం కిడ్నీనే యూ షేప్డ్ కిడ్నీ అంటారు, లేక హార్స్ షూ కిడ్నీ అంటే గుర్రపు డెక్కలు, కాలిగొట్టె గిట్టలు అలా అనుకుందాం. అయితే దీంట్లో కూడా స్టోన్స్ రావచ్చండి. ఈ కిడ్నీస్లో ఉన్నందుకు వాటిలో డిసీజ్ ఎక్కువగా వస్తుందంటే అలాంటిది ఏం లేదు, కానీ వాటిలో స్టోన్స్ రావచ్చు, వాటిని కూడా తొలగిస్తున్నాం. కిడ్నీ షేప్స్లో ఊహించిన విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 కిడ్నీస్, ఇది లెఫ్ట్ కిడ్నీ, ఇది రైట్ కిడ్నీ, 2 అతుక్కుపోయినాయి. ఈ మధ్య భాగం అతుక్కున్నాయి, దీన్నే ఎస్ షేప్డ్ కిడ్నీ అంటారు, లేక సిగ్మాయిడ్ కిడ్నీ అని కూడా అంటారు. ఇలా ఉన్న పెద్ద నష్టమే లేదు. దీని నాళాలు వేరుగా ఉంటాయి, దీని నాళాలు వేరుగా ఉంటాయి. ఎక్కడైనా సరే ఈ నాళాలు ఇరుక్కుపోకుండా, ఎక్కడైనా చిక్కుముడి పడకుండా ఉంటే ఆ జీవితంలో దానికి చికిత్స అక్కర్లేదు, అది కేవలం వేరియేషన్ ఆఫ్ నార్మల్ అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఇంత పెద్ద కిడ్నీ, దీనిలో స్టోన్ వచ్చింది లేక ట్యూమర్ వచ్చింది, కట్ చేయాలంటే ఎక్కువ భాగం కట్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఇది కిడ్నీ అని ఎవరు ఊహించరండి. నార్మల్గా స్కానింగ్ చేసినా సరే ఎక్కడ ఉంటే అవయవాలు నార్మల్ షేప్ని బట్టి ఆలోచిస్తాం. కానీ ఛాతీలో కిడ్నీ ఉందనుకుందాం, ఇక్కడ చూడండి, పొట్టదా ఉండవలసింది లేక వీపుదా ఉండవలసింది పైకి ఎక్కిపోయింది. ఈ కిడ్నీ చూడండి చక్కగా నార్మల్ పొజిషన్లో ఉంది, ఈ కిడ్నీ పైకి వెళ్ళిపోయింది. ఇంత పైకి వెళ్ళింది అని అంటే డయాఫ్రమ్లో ఉన్నటువంటి ఒక రంధ్రం క్లోజ్ కాకపోవడం వల్ల, అంటే ఫోరమిన్లో బాగ్డెలెక్ అంటారు, అది ఓపెన్గా ఉంటే కిడ్నీ పైకి వెళ్ళిపోతుందండి. నార్మల్గా అక్కడ ఆపాల్సినటువంటి డయాఫ్రమ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. అయితే ఇది కూడా గుండెకి ఇబ్బంది కలిగించకపోతే దాని చికిత్స ఉండదు. కానీ కేక్ కిడ్నీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, మొత్తం ఒక చిన్న ముద్దలాగా తయారవుతుంది. కిడ్నీ షేప్ ఏం లేదండి, డైరెక్ట్ ఒక కేక్ ఎలా ఉంటుంది అలా ఉండొచ్చు. కానీ 2 కిడ్నీస్ యొక్క పనితనం దానిలో ఉంటుంది. దీనికి జనరల్ చికిత్స అక్కర్లేదు. కానీ ఎవరికైనా ఉదాహరణ ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఈ కేక్ కిడ్నీ అనేది కింది భాగం ఉంటుందండి, కాబట్టి నార్మల్ డెలివరీకి సాధ్యం కాకపోవచ్చు. ఇందులో స్టోన్స్ వచ్చినా ఏమొచ్చినా సరే కొన్ని స్పెషల్ ప్రికాషన్ తీసుకుంటూ దీనిలో కూడా ఆ స్టోన్స్ తొలగిస్తాం. అంత తప్పితే వాటిని తీసుకొచ్చి నార్మల్ పొజిషన్ చెప్పే అవసరం మాత్రం 80% లేదు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నాకు జస్ట్ 5 days బ్యాక్ నుంచి కిడ్నీలో విపరీతమైన నొప్పి వస్తుంది సార్. ఓకే. సో కరీంనగర్ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలని చెప్పారు సార్. సరే, ఎంత ఉందండి స్టోన్? సార్ 15 mm ఉంది సార్ స్టోన్. పొజిషన్ చెప్పగలరా? కిడ్నీలో ఉందా? మెడిసిన్ అంటే ఇవ్వలేదు సార్, ప్రజెంట్ నేను హోమియోపతికి ప్రిఫర్ చేశాను సార్. ఓకే, సరే. మీరు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సార్ హోమియోపతి, లేదంటే ఈ సర్జరీ చేయించుకోమంటారా సార్? 16 మిల్లీమీటర్లని కొంచెం పెద్ద స్టోన్ అండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి నాళాలన్నీ కూడా 8 నుంచి 10 మిల్లీమీటర్ మించి ఒక స్టోన్ కిందకు వచ్చే అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే ఆ నాళాలు ఎనటామికల్గా అలా నారోయింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఒక 20 మిల్లీమీటర్ స్టోన్ నేను చూపిస్తున్నాను. ఇలాంటి స్టోన్స్ ఉన్నాయనుకోండి, పేషెంట్ ఏమనుకుంటారు, అది ఈజీగా జారి పడిపోద్ది అనుకుంటారు. కానీ ఈ ముళ్ళు ఒకసారి ఆ లోపల గుచ్చుకున్నాక ఇంపాక్ట్ అయిపోద్దని, అంటే అది కదలలేదు, కిడ్నీ యొక్క నాళాలను పొరలకు గుచ్చుకుంటుంది కాబట్టి ఇక ఈ పక్క నుంచి మూత్రం పోవడం తప్పితే అది మాత్రం కదలదండి. దాన్ని పగలగొట్టి తీస్తేనే కష్టంగా అవుతుంది. కాబట్టి ఎవరికైనా సరే స్మూత్ స్టోన్ ఉండి 10 మిల్లీమీటర్ తక్కువగా ఉంటే అలాంటి వారు వెయిట్ చేయొచ్చండి. లేని పక్షంలో ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి, కిడ్నీ ఇక్కడ స్టక్ అయింది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. మీరు హోమియోపతి కానీ ఏది వాడినా సరే అది మీ ఇష్టం, కానీ ఏదైనా సరే ఒక 6 వారాల లోపల స్టోన్ బయటకు వచ్చే పరిష్కారం చూపించాలి. లేని పక్షంలో కిడ్నీస్ ఎన్లార్జ్ అవుతాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, ఇన్ఫెక్షన్ వస్తుంటుంది.
విపరీతమైన నొప్పి అని మీరు చెప్పారండి. ఏ వ్యక్తికైనా కొంత ఏదో పని చేసుకుంటుంటాడు, అంతేగాని నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తడం ఎంతకాలం చేయగలం? అందుకే పెద్ద స్టోన్స్ ఉంటే తొలగించేస్తాం. ఇక్కడ చూడండి, ఇది రాయి, దీన్ని పగలగొడుతున్నాం. 16 మిల్లీమీటర్ స్టోన్ అనుకుందాం, దీన్ని ఒక 5-6 ముక్కలు చేస్తాం, ప్రతిదీ 4 మిల్లీమీటర్లు అయింది అనుకుందాం. అవి సొంతగా మూత్రను కొట్టుకొని వచ్చేస్తాయి. ఈ పగలగొట్టే ప్రక్రియ లోపల ఎక్కడ సర్జరీ లేదండి. ఎండోస్కోపిక్ లేజర్ టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ. దీని ద్వారా చేయడం ఆల్మోస్ట్ స్టోన్స్ అన్ని కంప్లీట్గా వచ్చిన తర్వాతనే మేము బయటకు వస్తాం. మాకు చూసుకోవడానికి కొన్ని ఎక్స్రే కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఇంకో పద్ధతి ఉంది, కొంతమంది ఎండోస్కోప్ అంటే భయపడుతున్నారు. కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, దీన్ని బయట నుంచి కిరణాలు పంపించి ఎటువంటి గాయం లేకుండా, రంధ్రం లేకుండా, ఒక ఎండోస్కోప్ పాస్ చేయకుండా తీస్తున్నాం. ఇలా పడుకున్న పేషెంట్ లోపల స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫోకల్ పాయింట్ అని ఉంటుందండి. అంటే స్టోన్స్ని కేంద్రీకరిస్తే ఆ భాగంలో మాత్రమే ఏది ఉంటే అది పగులుతుంది. అక్కడ కన్నా స్టోన్ పగులుతుంది, అక్కడ బోన్ ఉంటే బోన్ పగులుతుంది. కాబట్టి అంత శక్తివంతమైన షాక్స్ని తయారు చేయడం, కేంద్రీకరించడం, మేల్కొన్న పేషెంట్ చేయగలగడం, ఎటువంటి నొప్పి లేకుండా చేయగలగడం, అవుట్పింగ్ చేయగలగడం, తద్వారా కిడ్నీని రక్షిస్తాం. డోంట్ వెయిట్ మోర్ దాన్ 3 months. ఓకే డాక్టర్, సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాము, కానీ టెస్టిస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వినలేదు. ఒకవేళ టెస్టిస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు ట్రాన్స్ప్లాంట్ ఏ ఆర్గాన్స్ చేస్తారు, ఏ ఆర్గాన్స్ అయితే చెడిపోయినాయో అవి మనకి చాలా అవసరము. అది లేకపోతే మనకు కూడా కష్టతరం అవుతుందో, ప్లస్ ఇంకోళ్ళని తీసుకోవడం తేలిగ్గా అవుతుందో, ప్లస్ సర్జికల్గా మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. పెద్ద పెద్ద నాళాలు ఉంటాయండి, ఈజీగానే చేయగలం. అంతకంటే సన్నటి నాళాలు కూడా మేము చేయగలుగుతున్నాం. వాటిలో అండాశయం చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఈ మధ్య హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్రాచుర్యం పొందుతుంది. ఏదేమైనా సరే ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఆ వ్యక్తిలో ఆ ఆర్గాన్ పోయి ఉండాలి. దాన్ని రిప్లేస్ చేస్తూ మందులు ఏమీ లేకుండా ఉండాలి. ఉదాహరణకు ఆర్గాన్ పోయింది, దానికి మందులు వాడుకోగలుగుతున్నాం, ఇక ఎందుకు ట్రాన్స్ప్లాంట్ అనే ధోరణి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అసలు టెస్టిస్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేయాల్సి వస్తుందో చూద్దాం. ఇది టెస్టిస్. నార్మల్గా అందరికీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏ కారణం వలన మెలికలు తిరిగింది అనుకుందాం. నార్మల్గా స్కిన్కి అనుసంధానం చేస్తూ టెస్టిస్ తిరగకుండా, పురి తిరగకుండా ఒక అటాచ్మెంట్ ఉంటుందండి. ఆ అటాచ్మెంట్ కొంతమంది పిల్లల్లో మిస్ అవుతుంది, ముఖ్యంగా 2-3 సంవత్సరాల సమయంలో పిల్లల్లో. రెండవది ప్యూబర్టీ, అంటే యవ్వన ప్రాంగణంలో అడిగిడే వాళ్ళకి. ఆ సమయంలో టెస్టిస్ సైజ్ పెరుగుతుంది కాబట్టి ఒకసారిగా అటాచ్మెంట్ ఏమైనా తెగిపోయినంటే పురి తిరుగుతుంది. దాన్ని టార్షన్ టెస్టిస్ అంటారు. దీనివల్ల ఏం జరగచ్చు అంటే 2.5 సార్లు తిరిగిందంటే ఇక నాళం బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. కాబట్టి మొత్తం నెక్రోస్ అంటారు అండి, ఇది గ్యాంగ్రీన్. ఈ అబ్బాయిలు మేము తొలగించాం, 2 తీయాల్సి వచ్చింది బ్యాడ్ లక్. ఎందుకంటే ఉదాహరణకు 12 గంటల లోపల మా దగ్గరకు వచ్చాడు, దాన్ని మళ్ళీ రివర్స్గా పురి తిప్పడం వల్ల నార్మల్ ఫ్లో రావచ్చు. 3 రోజులు దాటిందంటే ఇలా అవుతుందండి. ఇక ఏమీ చేయలేం కాబట్టి అది తొలగించాం. మరి ఏం చేయాలి ఆ అబ్బాయికి? కాబట్టి అతని యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఆర్టిఫిషియల్ టెస్టిస్ పెడతాం. ఇది చూడండి, టెస్టిస్ ఇంప్లాంట్స్. ఇది ప్రాడర్స్ ఆర్కిడోమీటర్ అంటారు. ఇందులో అనేక సైజులు మీకు కనబడుతున్నాయి. ఆ వయసు అబ్బాయికి అవసరమైనటువంటి సైజుని మ్యాచింగ్ చేసి చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ టెస్ట్ అతనిలో ఉన్నది, ఇది ఏమో మన దగ్గర ఉన్నటువంటి ఆర్కిడోమీటర్. ఏదో అవసరం అది పెట్టేస్తామండి. పెట్టడానికి రకరకాల సైజులు ఉంటాయి. ఇది అడల్ట్ సైజ్ కాబట్టి జనరల్గా ఉదాహరణ 10 సంవత్సరాలు పెట్టాం, అతను 24 years వచ్చేటప్పుడు ఇంకోసారి ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంది, అంటే రివైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏజ్కి అది చిన్నదైపోయిందని. కానీ మొత్తం కాకుండా టెస్టిసే ట్రాన్స్ప్లాంట్ చేసి అలా ఉంటుంది. అసలు ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమేనా? ఎస్. ఏ ఆర్గాన్కైనా సరే ఒక ఆర్టరీ ఉంటుంది, ఒక వెయిన్ ఉంటుంది, సిరలు, ధమనులు, అది అందరికీ తెలిసిందే. దాని అవుట్పుట్ ఏమైనా ఉంటే, ఉదాహరణకు టెస్టిస్ అంటే వీర్యం తయారు చేయాలి, దాని అవుట్పుట్ నాలో ఉంటే దాన్ని కలపచ్చు. ఇక్కడ చూడండి, టెస్టిస్కి ఉన్నటువంటి ఆర్టరీ ఆల్మోస్ట్ అయోటా నుంచి వస్తుంది, అంటే పొట్టలోంచి వస్తుంది. దీని చుట్టూ ఈ విధంగా ఆర్బరైజేషన్ అంటారు. దాన్ని కట్ చేసి కలపడం సాధ్యమే. అయితే ఏం చేస్తుంది టెస్టిస్ లోపల చూద్దాం. ఒక టెస్టిస్ బయాప్సీ చేస్తే ఇందులో అనేక గుత్తులుగా మీకు కనబడుతున్నాయి సెల్స్. 16 దశలుగా ఉన్నాయండి. ఒక మెచ్యూర్ స్పర్మ్ రావాలంటే బయట తల్లికణం ఉంది, సెంటర్కి వచ్చేటప్పటికి మెచ్యూర్ స్పర్మ్ ఉంది. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ తీసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి మంచి టెస్టిస్ ఉంటే అతను ఇవ్వడానికి సిద్ధపడవచ్చండి. ఉదాహరణకు ఒక అన్న ఇవ్వదలుచుకున్నాడు తమ్ముడికి, కరెక్ట్ స్పర్మ్స్ ఉన్నాయా లేదా చూస్తాం. ఉదాహరణకు తమ్ముడు లోపల ఇక టెస్టిస్ లేవు, ఎందుకంటే అది తీసేసాం, మేము కొత్తగా ఇంప్లాంట్ పెట్టాం. సంతానం కావాలనుకుంటే అతను ట్రాన్స్ప్లాంట్ చేయక్కర్లేదండి. కేవలం అన్న యొక్క స్పర్మ్స్ తీసుకొని వాటిని స్త్రీలకు ఎక్కడం ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి చాలామంది అడిగింది ఏంటంటే, నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎవరి స్పర్మ్స్ వస్తాయి అంటే డోనర్ స్పర్మ్స్ వస్తాయి. కాబట్టి డోనర్తో ఆ స్పర్మ్స్ డైరెక్ట్గా తీసుకొని భార్యకి ఎక్కించవచ్చు కదా, నేను ఎందుకు పెట్టుకోవాలి అనే ఒక భావన వచ్చేసింది. కాబట్టి టెస్టిస్ పనితీరులో 2 అంశాలండి. ఒకటి హార్మోన్స్ తయారు చేయాలి, అవి టాబ్లెట్ రూపంలో మేము ఇవ్వగలుగుతున్నాం. స్పర్మ్స్ ఇవ్వాలంటే డోనర్ సెమెన్ తీసుకోగలుగుతున్నాం. కాబట్టి చాలామంది ఇష్టపడలేదండి. ఆ స్పర్మ్స్ ఏం చేస్తున్నాం, ఉదాహరణకు ఒక డోనర్ వచ్చాడు, ఆ డోనర్ స్పర్మ్ తీసుకొని ఎవరికైతే టెస్టిస్ లేవో వారి యొక్క భార్యకి ఎక్కిస్తున్నాం. అది కూడా చెప్పి ఎక్కిస్తున్నాం, లీగల్గానే ఎక్కిస్తున్నాం. టెస్టిస్ ట్రాన్స్ప్లాంట్ కొంతమంది చేసుకున్నప్పటికీ కూడా స్పర్మ్స్ వారివి కాదని తెలిసిన తర్వాత వాళ్ళు కినులయ్యారు. అందువల్ల ముందే చెప్పేస్తాం, దీనివల్ల మీకు పెద్దగా లాభం ఏమి ఉండదు, ఎందుకంటే మీ స్పర్మ్స్ కావవి, మీ జన్యుపర్థం కాదు. అంత సర్జరీ చేసుకునే బదులు ఎవరు కావాలో వారి దగ్గరికి వెళ్ళండి, వారి డోనర్ స్పర్మ్, వారి స్పర్మ్ తీసుకోండి, దాన్ని మేము వాడుకుంటాం, ప్రెగ్నెన్సీ కలిగించగలం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో
హలో నమస్తే అండి. హలో నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా వైఫ్కి 6 months ప్రెగ్నెన్సీ సార్, ట్విన్స్. ఓకే. అయితే బ్లడ్ టెస్ట్ చేయించి ఎంత వస్తుందంటే 9 grams ఉందన్నారు సార్. ఏమన్నారండి? 9 grams. 9 grams ఉందన్నారు సార్. బ్లడ్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ తింటే బాగుంటుంది సార్? అలానే 6 months లో వెయిట్ ఎంత ఉంటారు సార్ ట్విన్స్ ఇద్దరు? 6 months. ఓకే, ఇప్పుడు 6 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు కదండి ట్విన్స్. అవును సార్. సరే, మంచి పాయింట్ చెప్తున్నారండి. ఎవరికైనా సరే ఆ ప్రెగ్నెన్సీ అంటేనే స్త్రీకి ఒక పునర్జన్మ లాంటిదండి. ఎందుకంటే ఎవ్రీ గర్ల్ అంటే ప్రెగ్నెన్సీ కావాలని ఎంతో బలాట పడినా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పడే బాధలు డిఫరెంట్గా ఉంటాయి. అయినప్పుడు కూడా ఇష్టంగానే భరిస్తుంది, సంతోషంగా ఎదురు చూస్తుంది, బిడ్డను చూసిన తర్వాత కష్టం మర్చిపోతుంది. కానీ ఈ క్రమంలో ఆమెకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం తప్పకుండా మేము గమనిస్తాం. ఇక్కడ చూడండి, ట్విన్స్లో 2 రకాలండి. ఫస్ట్ ఇది ఐడెంటికల్ ట్విన్ అంటారు, లేక మోనోజైగోటిక్ ట్విన్. ఒక జైగోట్లోంచి మధ్యలో ఒక డివిజన్ రావడం వల్ల ఇలా ఉంటుంది. అంటే 2 అమ్మాయిలు కానీ 2 అబ్బాయిలు కానీ వస్తారు. కింద మీరు చూడండి వేరేలాగా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ అండాశయం నుంచి ఒకటి వచ్చింది, రైట్ అండాశయం ఇంకో ఎగ్ వచ్చింది. వేరు జైగోట్స్ తయారని, అంటే 2 స్పర్మ్స్ 2 అండాలు వాటి కలయికలు వచ్చినటువంటి డైజైగోటిక్ ట్విన్ అంటారు. ఇందులో ఒక అబ్బాయి ఉండొచ్చు, ఒక అమ్మాయి ఉండొచ్చు. వీళ్ళలో పెద్దగా మ్యాచింగ్ ఉండకపోవచ్చండి. అయినప్పటికీ కూడా తల్లికి మాత్రం 2 బిడ్డలు మోయడం కష్టమే. పెరుగుతున్న కొద్దీ మేము చూస్తుంటాం, 2 నార్మల్ ఎదుగుతున్నారు లేదా 6 నెలల వరకు 2 ఉన్నారంటే ఎస్ దే విల్ సర్వైవ్. ఇక్కడ గమనిస్తున్న ఈ ఉదంతాలు ఏం జరిగింది అంటే, ఒక బిడ్డ బాగుందండి, 3 నెలల్లో ఒక బిడ్డ మాయమైంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే ఎవరు బాగుంటే, ఎవరు బలవంతులు అయితే వాళ్ళు మాత్రమే జీవిస్తారు, మిగతా వాళ్ళు నశిస్తారు. అదే జరిగింది. అదృష్టవశాత్తు 2 బాగున్నాయని మీరు అన్నారు. ఇలా ఉంటుందండి 6 monthsకి. 2 యొక్క కదలికలు చూడొచ్చు, 2 ఆర్గాన్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్ అంటే బిడ్డలో అన్ని సమస్యలు తొలగిపోయా అని తెలుసుకున్నటువంటి ఆ స్కాన్ కూడా అయిపోయింది. ఆ సమయంలో చూసేది మెయిన్గా ఏంటంటే బిడ్డలు బాగున్నారు కాబట్టి ఇప్పుడు తల్లికి బీపీ పెరుగుతుందా, అండ్యూగా వెయిట్ పెరుగుతుందా, లేక వాపులు ఏమైనా వస్తున్నాయా, ప్రోటీన్ లాస్ అవుతుందా, ఇవన్నీ చూస్తారండి. అయితే తీసుకోవాల్సింది ఏంటని అడుగుతుంది, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలండి ఎవరైనా సరే. షుగర్స్ తగ్గించాలి, ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తినలేకపోవచ్చు కొంతమంది స్త్రీలు, అలాంటి వారికి ఐవ్ ఫ్రూట్స్ ఇస్తారు, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఏది ఇచ్చినా సరే ఎస్ 8th month కల్లా పొట్ట బాగా పెద్దదవుతుంది. అసలు నార్మల్ డెలివరీ ఎందుకు అవుతుంది అంటే యూట్రైన్ డిస్టెన్షన్ అండి. ఇక నేను మొయ్యలేనని చెప్పి యూట్రస్ డిక్లేర్ చేసినప్పుడు గర్భసంచి అప్పుడు మెల్లగా కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. అది ఒక ఆర్డర్లీ ప్రక్రియ. 8 నుంచి 12 గంటల్లో డెలివరీ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రక్రియ 8 నెలలకు రావచ్చండి. వచ్చినప్పుడు ఈ బిడ్డలు ఉన్నారు 2, ఒక బిడ్డ ఈజీగా వస్తుందండి ఎవరైతే బయటకు అవుట్లెట్ దగ్గర ఉన్నారు. కానీ రెండో బిడ్డ పొజిషన్ ఏంటి, ఆ బిడ్డ బయటకు వచ్చే లోపల మొదటి బిడ్డ మావి సెపరేట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అవుతున్నా ఈ భయాలతో 8 monthsకు 8.5 monthsకు బిడ్డలు కనుక మెచ్యూరిటీ బాగుందంటే వారికి చక్కగా ఇంజెక్షన్ ఇస్తాం, ఆ తర్వాత సిజేరియన్ చేసేస్తున్నాం. తల్లి చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వారు వెయిట్ గెయిన్ ఎంత ఉంది చూడాలి, అవసరమైన దానికి అంత ఉందా లేదా. ఇంకో ముఖ్యమైన విషయం డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ట్విన్స్ మోస్తున్న స్త్రీలు అధికంగా ఉంటాయి. అన్ని కాంప్లికేషన్స్ కూడా పోస్ట్ సిజేరియన్ బ్లీడింగ్ కానీ పోస్ట్ డెలివరీ బ్లీడింగ్ కానీ స్త్రీలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ రాకుండా ప్రికాషన్ తీసుకుంటాం. ఓకే డాక్టర్, సో కోకేన్ యూజ్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అలాగే ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి మనకు అందరికీ తెలుసు. సో కోకేన్ అడిక్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారా? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు కోకేన్ వాడకం ఎందుకు, అంతా బాగున్న మనకి ఒక దుర్వ్యసనము, ఒక డ్రగ్స్ అవసరమా, అది ఫస్ట్ ఆలోచించాలండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే వారు మరిన్ని గొప్ప అనుభూతుల్ని అర్రులు సాచి మరి తీసుకుంటున్నారు, లేక అమాయకత్వంతోనో లేక ఎవరు ఇండ్యూస్ చేస్తేనో చేస్తుండొచ్చు. కానీ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఏ వ్యక్తి అయినా సరే ఎందుకు ఇంకొక వ్యక్తిని తీసుకెళ్తాడు అంటే అతను అడిక్ట్ చేయడానికి తీసుకెళ్తారండి. ఎందుకంటే ఫస్ట్ డోస్ లోపల అడిక్షన్ అవుతుంది. చాలా ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, 10 సార్లు తీసుకుని అడిక్ట్ కాకపోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ కోకేన్ ఒకసారి తీసుకుంటే మాత్రం మరుసటి రోజు నుంచి దానికి అడిక్ట్ అవుతాడు. ఇక దాని పట్ల వ్యామోహం పెంచుకుంటూ సర్వం కోల్పోతాడు. ఇక్కడ చూద్దాం, ఇది బ్రౌన్ షుగర్ అంటారు, వైట్ షుగర్ రకరకాల పేర్లు, చెరాస్ ఉంది, గంజాయి ఉంది, కోకేన్ కూడా ఉంది. కోకేన్ ఇది ప్యూరిఫైడ్ ఫామ్. అయితే చాలా చిన్న క్వాంటిటీ ఉండడం వల్ల ఎవరి జేబులో ఏం మోస్తున్నారో తెలియట్లేదు, ట్రాఫిక్ సిగ్నల్లో ఎవరు ఏమి అందిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఏజెంట్స్ మాత్రం ఈజీగా చేయగలుగుతున్నారు. ఒక ప్లేస్లో కూర్చొని దీన్ని తీసుకోవాల్సిన అక్కర కూడా లేదు, కార్ పార్కింగ్లోనో రోడ్డు మీద ఆగేసి కూడా వాళ్ళు ఇంజెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అదే ఇక్కడ బ్యాడ్ లక్. ఎందుకంటే ఎవరేం చేస్తున్నారో అంత నిఘా వేయడం కష్టమైపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, నశ్యంగా పీలుస్తున్నారు కొంతమంది. ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇంటెన్స్ యూఫోరియా అవుతుందండి. ఒక 3-4 minutesలో బ్రెయిన్కి ఒక్కసారిగా ఒక సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, ఆ తర్వాత మెల్లగా సెడేషన్కి వెళ్ళిపోతాడు. దీన్ని ఇంజెక్ట్ చేసుకునే పద్ధతులు కూడా చాలా ఉన్నాయండి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక స్పూన్ తీసుకుని చిన్న లైటర్తో కోకేన్ ఇందులో వేస్తారు, వాటరు బేకింగ్ సోడా వేస్తారు, ఒక డికాక్షన్ తయారు చేస్తారు. హార్డ్లీ 1 to 2 ml అంటే కొద్దిగా ఉంటుంది. దీన్ని ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా ఇన్స్టంటేనియస్గా రిజల్ట్స్ వస్తాయి. ఒకళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటున్నారు, గ్రూప్స్గా చేసుకుంటున్నారు. అయితే దీనివల్ల నష్టం ఏందో వాళ్ళకి తెలియదండి. జనరల్ కోకేన్ అనేది ఎందుకు వాడతాం అంటే సర్జరీ లోపల షార్ట్ సర్జరీస్లో ముక్కులో ఏమైనా చిన్న ఆపరేషన్ చేయాలన్నా,
పన్ను తీయాలన్నా ముందు వాడేవారు. కానీ ఎప్పుడైతే అడిక్టివ్ పొటెన్షియల్ తెలిసిపోయిందో దాన్ని ఆ పర్పస్కి వాడట్లేదు. ఇక్కడ చూడండి, ఇంజెక్ట్ చేసిన ప్రతి చోట కూడా వాజో కన్స్ట్రిక్షన్ అవుతుంది, రక్తనాళాలు మూసుకుపోతాయి, చిన్న చిన్న గ్యాంగ్రీన్స్ అవుతాయి. నార్మల్ ఇంజెక్షన్లో జరగదండి. ఎందుకంటే నార్మల్ ఇంజెక్షన్లో అటువంటి రక్తనాళాలు మూసుకుపోయేదేం లేదు. కోకేన్ యొక్క స్పెషాలిటీ, చేతులు మొత్తం నల్లబారిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా బీపీ పెరుగుతుందండి. సడన్గా బ్రెయిన్కి వెళ్తే బీపీ ఎంత కావచ్చు అంటే 300/140, 300/200 అయ్యి ఇన్స్టంటేనియస్గా ఫిట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. యంగ్స్టర్లో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే ఒకసారి అరిథ్మియా అంటారండి, లయ తప్పడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవన్నీ చనిపోయిన వాళ్ళకి మనకు చెప్పరండి, కానీ బతికిన వాళ్ళకి ఏమవుద్దో ఇప్పుడు చూద్దాం మనం. బతికిన వాళ్ళు వీళ్ళు ఈ విధంగా బ్రక్సిజం అంటారు. టీత్, గమ్స్ మొత్తం సర్వనాశనం అయిపోతాయండి, చెడు వాసన వస్తూ ఉంటుంది. దీన్ని రిపేర్ చేయడం చాలా కష్టం అండి. రకరకాల డెంటల్ సర్జరీస్ చేస్తున్నారు, ఇంప్లాంట్ చేస్తున్నారు, కానీ ఇలా డ్యామేజ్ అయిపోయిన ఈ జాస్ని చేయడం కష్టమే. ఎందుకంటే ఇక్కడ రక్తనాళాలు మూసుకుపోయినాయి. ఏ ప్రిన్సిపల్ ఏ సర్జరీ అయినా సరే అక్కడ ఉన్న వ్యాస్కులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, కోకేన్ తీసుకున్న వాళ్ళకి చెవులు చిన్న ముక్కలు రాలి పడిపోతాయండి. ఎందుకు అంటే పెరిఫెరీలో రక్త ప్రసరణ లేక నలిపితే రాలి పడిపోయే కండిషన్ పేరే ఒక్రోనోసిస్. ఈ లేడీకి చూడండి, ఈ మా దగ్గరకు వచ్చినప్పుడు ముక్కు కొంచెం కిందకి జారుంది, రకరకాల ఇతర ఇన్ఫర్టిలిటీతో వచ్చింది. నేజల్ సెప్టమ్ దెబ్బతినిపోయిందండి, ఇక లేదు, ఇక్కడ రంధ్రం పడిపోయింది. ఎందుకంటే నస్యంగా తీసుకునేది కోకేన్ని, ఆ రంధ్రం ఇక పూడ్చలేకపోయాం. ఇది నోటి పై భాగం చూపిస్తున్నా అండి, ప్యాలెట్ అంటారు. ప్యాలెట్లో రంధ్రం పడుతుంది. ఎవరైతే ఒక్కగా దీన్ని నములుతున్నారో వాళ్ళలో ఇటువంటి రంధ్రాలు పడవచ్చు. ఈ మొత్తం చూస్తుంటే చివరికి కొన్ని సంవత్సరాల బతికి బట్టగట్టాడనుకుందాం. చివరికి ఏం చేస్తుంటాడు అంటే ఒళ్ళంతా గోక్కుంటూ ఉంటాడు, ఇతను గోకమని ప్రాధాయపడుతుంటాడు. ఎంతమంది గోకినా సంతృప్తి చెందడండి. ఎందుకు అని అంటే కోకేన్ న్యూరోపతి అంటారు. నా చర్మం కింద జర్రులు ఉన్నాయి, నలులు ఉన్నాయి, లేక పాములు ఉన్నాయి, వాటిని వెలికి తీయండి అని చెప్పి ప్రాధాయపడుతుంటాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సిమ్టమ్ ఆఫ్ మ్యాగ్నాన్. ఆ తర్వాత చూద్దాం, ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది ఒక పురుషుల్లో అంటే వీర్యకణాలు ఇవి రెండు నార్మల్ అండి, ఇవి అబ్నార్మల్. పెద్ద తల ఉంది, చిన్న తల ఉంది, రెండు తలలు ఉన్నాయి. ఈ అబ్నార్మల్ స్పామ్స్ కాంపోనెంట్ చాలా ఎక్కువైపోతుంది. 100 స్పామ్స్ ఉంటే అందులో ఒకటి కూడా నార్మల్ ఉండట్లేదండి. అంటే కోకేన్ అడిక్షన్ వల్ల ఏం జరిగింది అంటే DNA దెబ్బతింటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. కాబట్టి అబ్నార్మల్ స్పామ్స్ వల్ల వికలాంగులు పుట్టడం, అబార్షన్ దారితీస్తూ ఉంటుంది. స్త్రీలో అయితే అండం విడుదల ఉండదండి. కోకేన్ తీసుకున్న స్త్రీలో అండాశయం మొత్తం ఫైబ్రోజ్ అయిపోతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా వీటికి బానిస కారాదు. ఎక్స్పెరిమెంటేషన్ కోసము ఆశామాషాన్ని తీసుకోరాదు. ఒకసారి తీసుకుంటే ఊబిలో చిక్కుకున్నట్టే, బయటకు రావడం కష్టమవుతుంది. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా పతనం తప్పదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, నమస్తే అండి. సాయి కుమార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే మా నాన్నకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి మేడం. ఓకే ఓకే అయితే ఒకటి లోయర్ పోల్ 6 mm ఉన్నాయి సార్. ఓకే సరే. అయితే 13 mm ఒకటి VUJ లో ఉన్నది సార్. VUJ ఓకే. అయితే ఎట్లా సార్? అయితే మా ఊళ్ళో చాలా మంది 2 months నుంచి ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు సార్. ఓకే. అయితే ఎట్లా సార్ పరిష్కారం మార్గం? మీరు 2 స్టోన్స్ చెప్పారండి. ఒకటి చూడండి, పైన లోవర్ పోల్ అంటే ఇదండి, కిడ్నీలో 3 పోల్స్ ఉంటాయి. అప్పర్ పోల్, మిడిల్ పోల్, లోవర్ పోల్ అంటే కింది భాగం. ఇక్కడ ఉన్న స్టోన్ అంత ఈజీ కదలదండి, ఎందుకంటే ఇది పైకి ఎగబాకాలి, ఎగబాకి మరీ కిందికి జారి రావాలి. పైన ఉన్న స్టోను, మిడిల్లో ఉన్న స్టోన్ ఈజీగా వస్తాయి, ఎందుకంటే యూరిన్ ప్రవాహం ఇలాగే వస్తుంటుంది. ఎస్, దీన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. మరీ పెద్దది కాకపోతే సంతోషమే. కానీ మీరు ఇంకో స్టోన్ చెప్పారండి, అది UVJ అన్నారు. ఇది UVJ అంటే బ్లాడర్ టచ్ అయ్యే జంక్షన్, యూరెట్రో వెసైకల్ జంక్షన్. ఇక్కడ ఎందుకు ఆగుతుంది రాయి? మీరు గమనిస్తే పైన వెడల్పుగా ఉందండి, కిందకు వచ్చిన కొద్దీ సన్నబడుతుంది. ఇక్కడ స్టక్ అయింది అనుకోండి, యూరిన్ ప్రవాహం అంతా ఆగుతుంది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. మొత్తం కిడ్నీ స్టోన్స్లో ఏది ప్రమాదకరమైన స్టోన్ అంటే ఈ నాళంలో బ్లాక్ అయిందండి, ఎందుకంటే ఎంటైర్ కిడ్నీ డ్యామేజ్ చేయగల కెపాసిటీ దీనికి ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఇలా అవుతుందండి, స్టోన్ బ్లాక్ అయింది, కిడ్నీ ఎన్లార్జ్ అయింది, చీముతో నిండిపోయింది, విపరీతమైన నొప్పి, చలి జ్వరము, వాంతులు. రకరకాల టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ తీసుకున్నారు, మలేరియాని తీసుకున్నారు, ఫైలేరియాని తీసుకున్నారు, కానీ కిడ్నీ స్టోన్ మాత్రం ట్రీట్ చేయించలేదండి. ఎందుకనంటే పర్లేదు పడిపోతుందని ఒక మూఢనమ్మకం. అలాంటి జరగదండి. మీరు చెప్పిన స్టోన్ యొక్క సైజ్ ఈజ్ బిగ్, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఎండోస్కోపీ చేసుకోవచ్చండి. మీరు పరిష్కారం అడిగారు, కింద నుంచి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి రాయి ఎక్కడ ఉంటే అక్కడ పగలగొడతాం. పగలబట్టే క్రమంలో కూడా ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ వచ్చిందండి. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మీకు ఫ్లెక్సిబిలిటీ లోపల చాలా సింపుల్గా పేషెంట్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మేము చేసే ఈ టెక్నాలజీలో రాయిని పగలగొడుతున్నాం చూడండి. పక్కన లేజర్ ఫైబర్ ఉంటుంది. లేజర్ ఫైబర్ని డైరెక్ట్గా దాన్ని టచ్ చేయడం ద్వారా రాయి పగులుతుంది. కొసమెరుపు ఏంటంటే, ఉదాహరణ కిడ్నీ యొక్క నాళాన్ని మనం టచ్ చేసాం అనుకోండి, ఏమీ కాదండి, దానికి సాఫ్ట్ టిష్యూని ఏమీ చేయలేదు, హార్డ్ టిష్యూ మాత్రం బ్రేక్ అవుతుంది. తప్పకుండా UVJ స్టోన్ని తొలగించండి, దానికి ఎండోస్కోప్ చేయించండి. ఆ తర్వాత ఒక 3 months వెయిట్ చేయొచ్చు. ఉదాహరణకు ఆ కిడ్నీలో ఉన్న స్టోన్ కదలకపోతే దానికి బయట నుంచి లిథోట్రిప్సీ చేయొచ్చు. అది కూడా ఒక 16 నుంచి 20 దాటింది అనుకోండి, అది రియల్ ఇండికేషన్ దట్ స్టోన్ ఈజ్ బికమింగ్ బిగ్గర్. ఈ లేజర్ టెక్నాలజీ ఇంతవరకు నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి. లేజర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మెషిన్.
ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేయడం కష్టం అవుతుంది తప్పితే పేషెంట్కి అవుట్పేషెంట్గా చేయగలుగుతున్నాం. అన్ని గవర్నమెంట్ రీంబర్స్మెంట్స్ కూడా వారికి ఇస్తున్నారు కాబట్టి ఎస్ యూ షుడ్ గో హెడ్. ఓకే డాక్టర్, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సమస్య ఏంటి? సార్ ఇది టెస్టిక్యులర్ బయాప్సీ చేయించుకుంటే లైంగికంగా కలవటానికి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా సార్? సరే, ఎందుకు చేయాలని చెప్పారండి? సార్ అయితే కౌంటర్ నీళ్ళు వచ్చింది సార్. ఓకే సరే, అయితే సార్ వింటున్నా చెప్పండి. సార్ ఇది ఇప్పుడు అది టెస్టిక్యులర్ బయాప్సీ చేయించకుండా డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా ఏమన్నా సిమెన్ కౌంట్ తీయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్? అలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరికైనా సరే అసలు జీరో కౌంట్ వచ్చిందంటే ఫస్ట్ థింగ్ వారిలో వై క్రోమోజోమ్ ఎలా ఉంది చూస్తారండి. మీరు బయాప్సీ గురించి అడుగుతున్నారు, కానీ వై క్రోమోజోమ్ టెస్టింగ్ అనేది బ్లడ్ టెస్ట్. మీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్లో చూస్తారండి, దానిలో కణాలు ఉత్పత్తి అయ్యేటువంటి జీన్స్ ఉన్నాయా లేదా. అవి ఉంటే ఎస్ బయాప్సీ చేయొచ్చు. అవి లేవనుకోండి ఏది చేసినా దండగే. ఎందుకంటే బయాప్సీలో ఏం చూస్తున్నాం అంటే ఉత్పత్తి ఉందా లేదా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది బయాప్సీ. టెస్టిస్ అనేది 18 గ్రాములు ఉంటుందండి. బయాప్సీలో మేము తీసేది మేబీ 1 గ్రామ్, చాలా తక్కువ తీసుకుంటాం, అయినా సరిపోద్ది, ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. చిన్న ముక్క తీసి దాన్ని క్లోజ్ చేసేస్తాం, నాళాల వైపు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కణాలు బాగా వచ్చినాయని తెలిసింది అనుకుందాం, నెక్స్ట్ ఎందుకు బ్లాక్ అయింది అనేది నెక్స్ట్ స్టెప్. మీరు అడుగుతుంది ఏంటంటే ఏ సర్జరీ లేకుండా బయాప్సీ లేకుండా కణాలు బయటకు వస్తాయా? రావండి. ఎందుకు రావు చూపిస్తున్నాను. ఇక్కడ మనం పుట్టిన వాళ్ళు 2% మెంబర్స్కి ఈ నాళం బ్లాక్ అయి ఉంటుంది. అలా ఎందుకు ఉంది ఆన్సర్స్ తెలియదండి, కానీ బ్లాక్ అయిన వాళ్ళకి మాత్రం సరిచేయడానికి మాలాంటి సర్జన్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఏం చేస్తామంటే ఫస్ట్ బయాప్సీలో చూస్తాం, నిజంగా ఉత్పత్తి బాగుంటే సంతోషం, అదృష్టం. ఎందుకంటే మేము కలపాల్సిందంతా కూడా కణాలు తయారయ్యే వాళ్ళకి మాత్రమే కలపాలండి. బయాప్సీలో ఏమీ లేని వాళ్ళకి సర్జరీ దండగా. మేమేం చేస్తున్నాం, ఈ నాళం వెతుకుతున్నాం అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 40 సెంటీమీటర్ ఉంటుంది. ఇది మూత్రనాళానికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సన్న తీగని పంపిస్తాం. అది కనుక మూత్రనాళం నుంచి బయటకు వచ్చిందంటే ఎస్ ఇక్కడ ఓపెన్గా ఉందని తెలుస్తుంది. ఆ ఓపెన్ ప్లేస్ తెచ్చి ఇక్కడ కలుపుతున్నాం. ఎందుకంటే మీలోని కణాలు ఉన్నాయి, దాన్ని మేము కలిపాం కాబట్టి ఆ ప్రెషర్ ఎగదనుకుని మరి స్పోమ్ బయటకు వస్తుంటాయి. బయాప్సీ చేయించాలండి. చేయించిన బయాప్సీ నార్మల్గా వస్తే కలిపే ఈ సర్జరీ చేయాలి. దీన్ని మైక్రో సర్జరీ అంటారు, వ్యాసో ఎపిడిడమల్ అనాస్టమోసిస్. దీని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 70 to 80%. ఓకే డాక్టర్, సో జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్స్లో ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ మళ్ళీ అలానే ఉంటుందా, సేమ్గా నార్మల్గా ఉంటుందా అనేసి. వాటిలో ఒక క్వశ్చన్ ఏంటంటే సంతానం కలుగుతుందా లేదా అనేసి. ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయా, అలాంటి క్వశ్చన్స్ చాలా ఎరేజ్ అవుతుంటుంది. ప్లస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో సంతానం కలుగుతుందా లేదా. మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేస్తున్నాం, ప్రాణం రక్షించడానికి చేస్తున్నాం అండి. ప్రాణం రక్షిస్తే ఎస్ లక్ష్యం నెరవేరినట్టే, కానీ బతుకున్న మనిషి అలాగే ఉండడం కష్టం అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను బ్రతుకుతాను అని తెలిసినవాడు నేను ఎంత సంతోషంగా ఉండగలను, అందరిలాగా నేను ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాను, లాగా నాకు పిల్లలు కలగాలి, నేను పెళ్లి చేసుకోవాలి, ఉబలాట పడ్డామని సహజం. అలా జరిగింది అంటే కూడా సర్జరీ సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే సర్జరీ సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కసారిగా వారి జీవితం మీద ఆశ పెరుగుతుందండి. ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇవి పనికిరాని కిడ్నీస్, దీనివల్ల ఏమవుతుంది, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంటుంది, వాటర్ నిండిపోతుంటుంది, ఆయాసపడుతుంటారు, జీవితంతో విరక్తి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే కొత్త కిడ్నీ ఇక్కడ పెట్టామో ఆ కిడ్నీ మొత్తం పనిచేసేస్తుందండి. ఈ 2 కిడ్నీస్ పని ఒక సింగిల్ కిడ్నీ చేయగలుగుతుంది. ఆ మనిషిని ఉరుతలోగిస్తుంది, అన్ని కోరికలు నెరవేర్చుకొని ఉబలాట పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఈ కిడ్నీ మేము తీసాం. ఈ కిడ్నీ యొక్క సైజు నార్మల్గా ఉందంటే పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 50% పెరుగుతుందండి. మనం 13 సెంటీమీటర్లు పెడితే 3 నెలల తర్వాత చూస్తే 19 సెంటీమీటర్లు అవుతుంది. భగవంతుడు కానీ నేచర్ కానీ అంత గొప్ప కెపాసిటీ, కాంపెన్సేటరీ హైపర్ట్రోఫీ అంటారు. అయితే ఈ తీసిన కిడ్నీలో కరెక్ట్గా అనాస్టమోసిస్ చేయడం అనేది మా యొక్క స్పెషాలిటీ. ఇక్కడ ఉన్నటువంటి నాళాలు ఎక్కడ దెబ్బతినకుండా కరెక్ట్గా చేస్తున్నాం. చేసిన వెంటనే పర్ఫ్యూజన్ బాగా అయిందనుకోండి, వితిన్ సెకండ్స్ యూరిన్ వచ్చేస్తుందండి. పెట్టిన కిడ్నీ బ్రతికిందా లేదా అని అక్కడే తెలిసిపోతుంది. మనిషి బతకడం తర్వాత విషయం, ఎందుకంటే దానిలో రిజెక్షన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు. కానీ ఆన్ ద టేబుల్ సర్జన్ కరెక్ట్గా చేశాడు లేదా తెలిసిపోయే నిదర్శనం ఇది. ఇలా పర్ఫ్యూజ్ అయింది, పైనుంచి బ్లీడింగ్ అయింది, చిన్న చిన్న రక్తనాళాలు ఓపెన్ అయినాయంటే పర్ఫ్యూజ్ ఇస్ ఎక్సలెంట్. ఆ తర్వాత ఈమె సర్జరీ చేసామండి. మేము చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20 years ఆయన సర్జరీ చేసి బాగుంది, పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఎస్ చేసుకోవచ్చు అని చెప్పాం. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. అంటే ఈమె నార్మల్గా ఆమెకు ధైర్యం వచ్చేస్తుందండి. మొదట్లో చనిపోతా అనుకున్న వాళ్ళు తల్లి ఇచ్చిందండి, ఆ తల్లి కూడా బ్రతికే ఉంది, ఏమి ఇబ్బంది లేదు ఆమెకు కూడా. ఈ అమ్మాయి ట్రాన్స్ప్లాంట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది, ఈ మధ్య పెళ్లి చేసుకుందండి. ఆ పిల్లలు కలగాలని అడిగింది. ఎస్ ఆమెను ఎస్ఎస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంది, ఆమెకి ఎటువంటి సపోర్ట్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 4th month ప్రెగ్నెన్సీ. మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 2 to 3 years ఆగమని చెప్తున్నాం. ఎలా అది బిహేవ్ చేస్తుందని. 2 years తర్వాత ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, ఆ పిల్లల్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతున్నారు. 10 years to 15 years లేక 20 years కూడా ఉండొచ్చు. ఈ బిడ్డ
మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పుట్టిన బిడ్డ అండి, నార్మల్గా ఉంది, ఈ బిడ్డకి ఏ సమస్యలు లేవు, తల్లి కూడా బాగానే ఉంది. యావరేజ్గా ఒక బిడ్డ పుట్టినాక 10 సంవత్సరాలు కనుక తల్లి బ్రతుకుంటే ఎస్ ఆ సర్జరీ సార్థకమైనట్టే లెక్క. అంతకంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. నేను చేసిన ట్రాన్స్ప్లాంట్లో 22 years ఇంకా బ్రతికే ఉంది, చాలా చక్కగా ఉంది. ఎంతకాలం అవుతుంది నేను చెప్పలేకపోయినా ఎస్ దేర్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ విచ్ ఆర్ లాంగ్ టర్మ్ సర్వైవర్స్. అలాంటి వారిలో పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు. ఆ పిల్లలకు కిడ్నీ సమస్యలు 80% రావండి. థ్యాంక్ యూ డాక్టర్. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ కిడ్నీ రిలేటెడ్ ప్లస్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.